ఒక్క మనిషి 21,000 సినిమాలు, ఏకంగా 50 లక్షల మంది యూజర్లు. ఇది ఐ బొమ్మను సృష్టించిన ఇమ్మాది రవి కథ. భారతదేశంలోనే అతి పెద్ద పైరసీ సామ్రాజ్యాల్లో ఒకదాన్ని కళ్ల ముందే కట్టి మళ్లీ అంతే వేగంగా కూలిపోవడాన్ని చూసిన ఒక వ్యక్తి కథ. చాలా కథలు మొదలైనట్టు కాకుండా ఈ కథ ఒక ముగింపుతో మొదలవుతుంది. టైం November 15, 2025. ప్లేస్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. యూరప్ నుంచి వస్తున్న ఒక వ్యక్తి కోసం పోలీసులు సైలెంట్గా వెయిట్ చేస్తున్నారు. పాపం అతనికి తెలీదు తను ఏళ్ల తరబడి కష్టపడి కట్టిన డిజిటల్ సామ్రాజ్యం ఆ రోజే కూలిపోబోతోందని. మరి ఇక్కడసలు ప్రశ్న ఏంటంటే, ఒకే ఒక్క వ్యక్తి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని ఎలా గడగడలాడించగలిగాడు? కొంతమందికి అతను పెద్ద క్రిమినల్, మరికొంతమందికి మాత్రం ఒక హీరో. అసలు ఎలా సాధ్యమైందిది? రండి, ఈ కథలో అతని ఎదుగుదల, పతనం వెనుక ఉన్న విషయాల్ని లోతుగా చూద్దాం. సరే, ముందుగా కథలోని క్లైమాక్స్తోనే స్టార్ట్ చేద్దాం. అంటే ఆ సామ్రాజ్యం కూలిపోవడం మొదలైన క్షణం, ఆ మాస్టర్ మైండ్ అరెస్టుతో. ఈ వ్యక్తి పేరు ఇమ్మాది రవి. వయస్సు 39. బాగా చదువుకున్నవాడు. ఏళ్ల తరబడి పోలీసులకు దొరకకుండా తిరిగాడు. కాని ఫైనల్గా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి అరెస్ట్ కాదు, ఇండియాలో యాంటీ పైరసీ ఫైట్లో ఒక పెద్ద గెలుపన్మాట. ఇప్పుడు కాసేపు ఫ్లాష్బ్యాక్లోకి వెళ్దాం. అసలు ఇమ్మాది రవి కట్టిన ఈ పైరసీ సామ్రాజ్యం ఎంత పెద్దది, దాని ఆపరేషన్స్ ఎలా జరిగేవి చూద్దాం రండి. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి. 21,000కు పైగా సినిమాలు. అవి ఎక్కువగా కొత్తగా రిలీజైన తెలుగు బ్లాక్ బస్టర్స్. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ నెట్వర్క్ కంటెంట్ లైబ్రరీ ఎంత పెద్దదో. మరి ఆ కంటెంట్ చూడ్డానికి ప్రతి నెల ఎంతమంది వచ్చేవారో తెలుసా? ఏకంగా 5 మిలియన్లు. అంటే దాదాపు 50 లక్షల మంది. దీన్ని బట్టి ఆ వెబ్సైట్ పాపులారిటీ ఏ రేంజ్లో ఉండేదో ఊహించుకోవచ్చు. ఇక ఇంత భారీ ట్రాఫిక్తో ఇల్లీగల్ యాడ్స్ ఇంకా వేరే మార్గాల ద్వారా అతను సంపాదించింది అక్షరాల 20 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. అతని బిజినెస్ మోడల్ కేవలం సినిమాలు దొంగిలించడం మాత్రమే కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్ల సెక్యూరిటీని, అంటే డిఆర్ఎం టెక్నాలజీని బైపాస్ చేసి కొత్త సినిమాలను కొట్టేయడం, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వాటిని 110 వేర్వేరు డొమైన్లలో 66 మిర్రర్ సైట్లలో హోస్ట్ చేయడం, బెట్టింగ్ సైట్ల యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించడం. అన్నిటికంటే డేంజరస్ విషయం ఏంటంటే 50 లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటాను దొంగిలించి అమ్మడం. ఇది ఒక మల్టీఫేజ్డ్ క్రిమినల్ ఆపరేషన్. అతని ప్రొఫైల్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ, ఎంబీఏ, ఒకప్పుడు స్వంతంగా ఒక వెబ్ డెవలప్మెంట్ కంపెనీ కూడా నడిపాడు. ఇంత మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇలాంటి నేరాల ఆరోపణల్లో చిక్కుకోవటం, ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ఈ కథను ఇంత కాంప్లెక్స్గా మార్చింది. ఇమ్మాది రవి తన ఆపరేషన్స్ని కేవలం ఇండియాకే పరిమితం చేయలేదు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఒక ఇంటర్నేషనల్ ఫ్యూజిటివ్గా మారాడు. ఇప్పుడు ఆ చేజింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే అతని ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో తెలుస్తుంది. 2019లో ఐబోమా స్టార్ట్ చేశాడు. 2022లో ఇండియన్ సిటిజన్షిప్ వదులుకుని కెరీబియన్ దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం తీసుకున్నాడు. ఆ తర్వాత యుఏఈ, యూరోప్, అమెరికా తిరుగుతూ అక్కడ్నుంచే తన నెట్వర్క్ని ఆపరేట్ చేశాడు. చివరికి 2025 నవంబర్లో కొన్ని పర్సనల్ పనుల మీద ఆస్తులమ్ముకోవడానికి హైదరాబాద్ తిరిగి వచ్చినప్పుడు దొరికిపోయాడు. ఇంత జాగ్రత్తగా ఉన్న రవి ఎలా దొరికాడు? ఇక్కడ 2 వర్షన్లు వినిపిస్తున్నాయి. ఆఫీషియల్గా పోలీసులు చెప్పేదేంటంటే, అతను ఇండియాలో తన పాత ఫోన్ నెంబర్ ఆన్ చేయగానే దాన్ని ట్రాక్ చేసి పట్టుకున్నామని. కానీ పబ్లిక్లో ఉన్న ఇంకో టాక్ ఏంటంటే, అతని నుంచి విడిపోయిన భార్యే అతను వస్తున్నాడని పోలీసులకు టిప్పిచ్చిందని. ఇక అరెస్ట్ అయ్యాక ఇమ్మాది రవి ఇప్పుడు చాలా సీరియస్ లీగల్ ట్రబుల్లో ఉన్నాడు. అతని మీద ఉన్న ఆరోపణల లిస్టేంటో ఇప్పుడు చూద్దాం. అతని మీద 1-2 కాదు, పాలా సట్టాన కింద కేసులు పెట్టారు. కంటెంట్ కాపీ చేసినందుకు కాపీరైట్ యాక్ట్, హ్యాకింగ్, డేటా చోరీకి ఐటీ యాక్ట్, డిజిటల్ ప్రాపర్టీ దొంగతనం కోసం భారతీయ న్యాయ సంహిత, ఫారెన్ సిటిజన్గా ఇండియాలో క్రైమ్స్ చేసినందుకు ఫారినర్స్ యాక్ట్. ఇవి కాకుండా సీబీఐ, ఈడీ కూడా మనీ లాండరింగ్ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి.
ఒకవేళ ఈ ఆరోపణలన్నీ నిజమని ప్రూవ్ అయితే అతనికి కనీసం 7 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీని బట్టి ఈ కేస్ ఎంత సీరియసో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత కాంప్లికేటెడ్ పార్ట్కి వచ్చాం. ఇమ్మాది రవి ఒక క్రిమినలా లేక ఒక మోడర్న్ రాబిన్ హుడ్డా? అతని అరెస్ట్ తర్వాత పబ్లిక్లో, ఇండస్ట్రీలో పెద్ద డిబేటే నడుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. వాళ్ల దృష్టిలో అతను పక్కా క్రిమినల్. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ అరెస్ట్ని క్రియేటర్స్కి ఒక పెద్ద రక్షణ కవచం అని అన్నారు. వాళ్ల లెక్క ప్రకారం రవి వల్ల ఇండస్ట్రీకి 100 కోట్ల నష్టమొచ్చింది. కానీ రవి తండ్రి అప్పారావు వాదన వేరేలా ఉంది. ప్రొడ్యూసర్లను ఎవరు కోట్లు ఖర్చుపెట్టమన్నారు, వాళ్లు తక్కువ రేట్లకు టికెట్లు ఎందుకు అమ్మలేరు అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ఎంటర్టైన్మెంట్ కాస్ట్ పెరిగిపోవడం వల్లే తన కొడుకు ఇలా చేయాల్సొచ్చిందని ఆయన వాదన. ఆన్లైన్ ఫోరమ్స్లో, ముఖ్యంగా రెడిట్ లాంటి ప్లాట్ఫామ్స్లో చాలామంది రవిని సపోర్ట్ చేస్తున్నారు. ఒక యూజర్ అయితే ఫిల్మ్ మాఫియాకు వ్యతిరేకంగా అతని పని 100% కరెక్ట్ అని కామెంట్ చేశాడు. దీని బట్టి రవిని ఒక హీరోగా చూసేవాళ్లు కూడా చాలామందే ఉన్నారని తెలుస్తోంది. సో ఇక్కడ మనకు 2 భిన్నమైన వర్జన్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇండస్ట్రీకి నష్టం తెచ్చి యూజర్ల డేటాను అమ్మి ఇల్లీగల్ బెట్టింగ్తో డబ్బు సంపాదించిన ఒక నేరస్తుడు. మరోవైపు టికెట్ రేట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు భరించలేని వాళ్లకి ఎంటర్టైన్మెంట్ అందించిన ఒక అనుకోని రాబిన్హుడ్. ఇమ్మాది రవి అరెస్టుతో ఒక చాప్టర్ అయితే క్లోజ్ అయింది. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఒక కింగ్ పిన్ని పట్టుకుంటే పైరసీ మీద యుద్ధం గెలిచినట్టేనా? లేక ఎంటర్టైన్మెంట్ ఇంత కాస్ట్లీగా, టెక్నాలజీ ఇంత ఈజీగా ఉన్నంతకాలం ఇంకో ఐబొమ్మ పుట్టుకురావడం ఖాయమా? ఇది ఆలోచించాల్సిన విషయమే.